నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా పొలిటికల్ హీట్ని రాజేస్తుంది జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలు. సో ఈ సందర్భంగా ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖచ్చితంగా తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సింపతిని నమ్ముకొని మరి వెళ్తుంది. ఇప్పటికే అనేక సర్వే రిపోర్ట్స్లో కూడా కొంత మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నటువంటి క్రమంలో గట్టి ఫైట్ అయితే అక్కడ కొనసాగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఆ సింపతిని నమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆ సింపతి వర్కౌట్ కాకుండా చేసేందుకు కొంత జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సోషల్ ఇంజనీరింగ్కి తెరలేపారు. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ దానికి ధీటుగా మంత్రులందరినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మోహరించడం, పెద్ద ఎత్తున డివిజన్కి 2 చొప్పున మంత్రులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలో వెళ్తున్నటువంటి సందర్భం. మరోవైపు నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో ఆయన కూడా కొంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే స్పష్టంగా కొంత టైట్ ఫైట్ ఇచ్చేలాగా కనిపిస్తున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో అధికార పార్టీగా ఖచ్చితంగా ఆ యొక్క సీటుని కైవసం చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నాడు. సో ప్రధానంగా ఇక్కడ సోషల్ జస్టిస్ చేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది కాబట్టి బీసీల యొక్క నమ్మకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. మరోవైపు మైనారిటీలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేందుకే ఇప్పుడు అజారుద్దీన్ కూడా స్పష్టంగా మంత్రిగా రేవంత్ క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన ప్రమాణ స్వీకారం కూడా పూర్తి అయిపోయింది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉప ఎన్నికలకు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో కొంత బీజేపీ అటు ఇటు ఊగిసలాడుతున్నప్పుడు కూడా టైట్ ఫైట్ అయితే మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతుంది. ఈ క్రమంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ యొక్క ఉప ఎన్నికల్లో అటు సామాజిక వర్గాలు, అటు వాళ్ళ ఓట్లు కానీ, ఇటు మతపరమైనటువంటి ఓట్లు కానీ అంటే కీలకం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయా ఓట్లపైనే కొంత కీలకంగా దృష్టి పెట్టి ఆ యొక్క ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు సుమారుగా దాదాపుగా 1,00,000కు పైగానే ఉన్నటువంటి వ్యవహారంలో, అంటే ఓటర్ లిస్టు లెక్కలు చెప్తున్నటువంటి క్రమంలో సుమారుగా ఇంచుమించు 1,00,000 ఉన్నటువంటి క్రమంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మైనారిటీ అంటే ముస్లిం మైనారిటీ ఓట్లను గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించుకునే ఒక వ్యూహరచన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇటువంటి సందర్భాల్లో ఆ యొక్క మైనారిటీ ఓట్లతో పాటుగా ఇతర ఓట్లను కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలందరూ కూడా తమ అభ్యర్థిని గెలుపులో కీలకం కాబోతున్నాయి కాబట్టి చేసినటువంటి పనులు, ఇస్తున్నటువంటి హామీలు ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నటువంటి క్రమం ఒక రకంగా అయితే, మరోవైపు తాజాగా క్రికెటర్ అజరుద్దీన్ కూడా కొంత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. ఖచ్చితంగా మైనార్టీలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంచనా అయితే వేస్తున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో కులాల వారీగా ఓట్లు దక్కించుకునేందుకు ఆయా నేతలతో కాంగ్రెస్ పార్టీ లీడర్లు కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కూడా కమ్మ సంఘం సంబంధించినటువంటి నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. అట్లాగే పార్టీలో కూడా కొంత నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు ప్రియారిటీ ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డిని వాళ్ళు కోరారు. మరోవైపు కొన్ని వాళ్ళు డిమాండ్స్ పెట్టారు. వాటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మరి ఇటీవల కాలంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో కులాల వారీగా వనభోజనాల కార్యక్రమాలు సైతం నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. మరోవైపు కాపు నాయకులు కూడా దాదాపుగా 30,000కు పైగానే అక్కడ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నటువంటి క్రమంలో వాళ్ళని కూడా కొంత కాన్ఫిడెన్స్ లో తీసుకునే క్రమం సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇట్లా కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, అట్లాగే బీసీలు, మరోవైపు మైనార్టీలు, ఇట్లా పెద్ద ఎత్తున గంపగుత్తగా ఆ యొక్క సెగ్మెంట్స్ ఓట్లన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేందుకు కొంత సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ సోషల్ ఇంజనీరింగ్ తోటే ప్రజల్లోకి వెళ్లే క్రమం కొంత కనిపిస్తోంది. ఇటువంటి సందర్భాల్లో గతంలో మునుగోడు ఎన్నికలప్పుడు కూడా వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లినటువంటి నేపథ్యం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే వ్యూహం అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో, అంటే పెద్ద ఎత్తున అధికార మెకానిజాన్ని మునుగోడులో మోహరించడం, ఆత్మీయ సమ్మేళనాలు, కుల సమ్మేళనాలు ఇవన్నీ చేసిందో సేమ్ యాజ్ టీజ్ గా ఇప్పుడు దాన్నే అటువంటి వ్యూహాన్ని ఇప్పుడు రచించి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ కొట్టేందుకు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో మీరు కూడా జూబ్లీహిల్స్ లో గెలిపేవారు. మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.